ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. ఆయన వాక్కు మన జీవితాలకు నెమ్మది, ఆయన వాక్కు ద్వారా మన జీవితాలు ఆశీర్వదించబడతాయి. రండి, పరిస్థితులను బట్టి భయపడక దేవుని వాక్కును ధ్యానం చేసుకొని మన దినచర్యలో ముందు కొనసాగుదాం. 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనమును చదువుకుందాం. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఓబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఓబేదెదోమును అతని ఇంటి వారినందరినీ ఆశీర్వదించెను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, చూడండి, ఓబేదెదోము ఇంటిలో మరి యెహోవా మందసము ఉన్న అనుభవాన్ని బట్టి మరి ఓబేదెదోము ఇంటిలో ఎంతమంది ఉన్నారో వారందరినీ కూడా ప్రభు ఆశీర్వదించాడని మనము మరి చదువుకుంటా ఉన్నాం. ప్రియ దేవుని బిడలారా, అవును, దేవుని యొక్క మందసం ఏ గృహంలో ఉంటుందో ఆ కుటుంబం ఆశీర్వదించబడిన కుటుంబం. అవును ప్రియ దేవుని బిడలారా, ఆనాడు దేవుని యొక్క మందసానికి దేవుడు ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో ఈ రోజున ప్రభు మానవులమైన మన హృదయాలలో దేవుడు నివసించాలని కోరుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడలారా, మన కుటుంబాలలో ఆయన ఉండాలని కోరుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడలారా, అవును, ప్రార్థించే అనుభవము ఎక్కడైతే ఉంటుందో అక్కడ దేవుని సన్నిధి, దేవుని మందసం, దేవుని బలిపీఠం అక్కడ ఉంటుంది. తద్వారా దేవుని యొక్క ఆశీర్వాదం మనకి లభిస్తూ ఉన్నది. ప్రియ దేవుని బిడలారా, కనుక ఓబేదెదోము ఇంటిలో చూడండి, దేవుని యొక్క మందసము ఉన్న అనుభవాన్ని బట్టి తన ఇంటి వారందరూ కూడా ఏ విధంగా ఆశీర్వదించబడ్డారో ఈ రోజు ఇది మొదలుకొని మరి మన యొక్క జీవితాలలో దేవుని యొక్క సన్నిధి మరి ఆయనకు ప్రాధాన్యత మన హృదయాలలో ఇచ్చినప్పుడు ప్రియ దేవుని బిడ, ప్రార్థన అనే మందసాన్ని మన కుటుంబాల్లో మనము నిర్మించుకున్నప్పుడు, ప్రార్థన అనే బలిపీఠాన్ని మన కుటుంబాల్లో మనము ఏర్పరచుకొనినప్పుడు, ప్రార్థనా స్థలాన్ని, పరిశుద్ధ స్థలాన్ని, పరిశుద్ధ హృదయాన్ని మనము కలిగి ఉన్నప్పుడు అనేకులకు ఆశీర్వాదకరంగా మన జీవితాలు మారుస్తానని ప్రభు వాగ్దానం ఇస్తా ఉన్నాడు. ప్రియ దేవుని బిడలారా, తన బిడలు ఎక్కడ ఉంటే అక్కడ వెలుగు సంబంధులుగా ఉంటారు. చీకటి తొలగిపోతూ ఉన్నది. అవును, మరి ఆశీర్వాదము కలుగుతూ ఉన్నది, సంతృప్తి కలుగుతూ ఉన్నది, విడుదల కలుగుతూ ఉన్నది, క్షేమము కలుగుతూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డ, ఓబేదెదోము యొక్క గృహాన్ని దేవుడు యెహోవా మందసము ఉన్న అనుభవాన్ని బట్టి ఏ విధంగా ఆశీర్వదించాడో ఈ ఉదయకాలము నీవు కూడా ఒక ఆత్మ సంబంధమైన బిడ్డగా దేవుని వాక్యానికి, ప్రార్థనకు, స్తుతికి ప్రాధాన్యత ఇచ్చుటలో, అవును, దేవుని మందసాన్ని నీ గృహములో నీ కుటుంబముతో కలిసి నిర్మించుకున్నటలో నీవు ఆశీర్వదించబడతావు. నీవే కాదు, నీతో పాటు ఉన్న వారందరూ కూడా ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. మరి ఓబేదెదోము యొక్క అనుభవాన్ని ప్రభు మన ముందు ఉంచినప్పుడు, అవును ప్రభువా, ప్రార్థన అనే బలిపీఠాన్ని, ప్రార్థన అనే మందసాన్ని నా హృదయంలో, నా కుటుంబంలో కూడా నేను కలిగి ఉంటాను. ఇది మొదలుకొని నన్ను, నా కుటుంబాన్ని ఆశీర్వదించండి. నన్ను, నా కుటుంబాన్ని అనేకులకు మేలుకరంగా ఉంచండి, అనేకులకు సంతోషకరంగా ఉంచండి. నీకు మహిమను, ఘనతను ఆరోపించే అనుభవాన్ని నా కుటుంబానికి, నా జీవితానికి దయచేయండి. అవును ప్రియ దేవుని బిడలారా, ప్రార్థించే బిడలు ఎప్పుడు కూడా విజయవంతమైన అనుభవాలను, మరి సంతోషకరమైన అనుభవాలను, ఓటమి అనేది వారి జీవితాలలో ఉండకుండా ప్రార్థన వారిని సంరక్షిస్తూ ఉంది. ప్రార్థన అనే మందసం, ప్రార్థన అనే బలిపీఠం వారిని మరి సంరక్షిస్తూ ఉన్నది. కనుక ప్రార్థనలో ఉన్న శక్తిని, ప్రార్థనలో ఉన్న మరి విలువను, ప్రార్థనలో ఉన్న ఆశీర్వాదాన్ని, ప్రార్థనలో ఉన్న అభిషేకాన్ని ప్రభు ద్వారా మనము పొందుకొని ప్రార్థించే అనుభవముతో మన కుటుంబాలలో, మన హృదయాలలో దేవుని యొక్క బలిపీఠాన్ని, దేవుని యొక్క మందసాన్ని ఏర్పరచుకుందాం. తద్వారా మన కుటుంబాలు అనేక కుటుంబాలకు ఆశీర్వాదకరంగా నిలుద్దాం. ఇటు మాటలు ప్రభు మన వెనుకడిలో దీవించునుగాక. తలలు వంచండి, ప్రార్థిద్దాం. దయగలిగిన తండ్రి, నీకు వందనాలు. అవును ప్రభువా, ఓబేదెదోము ఇంటిలో యెహోవా మందసము ఉన్న కారణము చేత వారి ఇంటి వారందరూ కూడా ఆశీర్వదించబడినారు. అలానే తండ్రి, ప్రార్థననే జీవితాలు, ఆత్మీయ జీవితాలు, పరిశుద్ధ జీవితాలు తండ్రి విజయవంతమైన జీవితానికి కారణముగా నిలుస్తూ ఉన్నాయి. అవును తండ్రి, ఎక్కడ ప్రార్థన బలిపీఠాలు ఎక్కడ కూలిపోయినాయో, ఎక్కడ బలహీనపడినాయో, ఎక్కడ నైనా లేకుండా దుష్టుడు నిర్మూలన చేస్తూ ఉన్నాడో ప్రభువా నాయన, సాతాను యొక్క తంత్రములను గుర్తెరిగి నీ బిడ్డలు మరలా ఆశీర్వాదాన్ని, ఆ యొక్క ప్రార్థన అనుభవాన్ని, ప్రభువా ప్రార్థన బలిపీఠాన్ని నిర్మించుకొని తండ్రి వారి కుటుంబాలు,
వారి యొక్క జీవితాలు అనేకులకు ఆశీర్వాదకరంగా నాయన నీవు నిలబెడతానని నాయన ఓబేదెదోము యొక్క అనుభవం ద్వారా మాట్లాడి ఉన్నావు. అవును ప్రభువా, తన ఇంటి వారందరూ ఏ విధంగా దీవించబడ్డారో అలానే తండ్రి కుటుంబంలో ప్రార్థించే వారు ఉన్నప్పుడు ఆ కుటుంబం అనేకులకు దీవెనకరముగాను నెమ్మదికరంగాను శాంతికరంగాను ఉంటుంది ప్రభువా. ప్రార్థించే అనుభవంలో చీకటి తొలగిపోతుంది, రోగాలు తొలగిపోతాయి. అవును తండ్రి, నష్టాలు తొలగిపోతాయి. విజయవంతమైన క్రైస్తవులుగా నీ బిడలు జీవించే కృపతో నీ బిడలను నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.